ఏడ చూసుకున్నా కూడా సిలిండర్ షార్టేజ్ అయితే కొంచెం నడుస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. కానీ ఆ ఇబ్బందులు కూడా జనాలు కూడా పడుతున్నారు. దీన్ని అడ్డంగా పెట్టుకొని రెస్టారెంట్లు అందరూ కూడా ఇక వాళ్ళ బిల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఎల్పిజి బిల్ అని చెప్పి కూడా సపరేట్గా వేస్తూ ఉన్నారు. కానీ అట్లా వేయడం అనేది ఇల్లీగల్. కానీ అట్లా వేయడం అనేది ఇల్లీగల్ అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తా ఉన్నది. ఏంటంటే మీరు ఏదైతే మెన్యూ ఉంటుందో దాంట్లో మీకు కనిపించే ప్రైజెస్ ఉంటాయి కదా, అదే మీ ఫైనల్ బిల్. దానికి ఇంకా ఎక్స్ట్రాగా ట్యాక్సెస్ ఏమన్నా ఉంటే అదే ఫైనల్ బిల్, అంతేగాని మళ్ళీ ఎవరైనా సర్వీస్ ఛార్జ్ కూడా ఉంటుంది. ఇంకోటి సర్వీస్ ఛార్జ్ అనేది కూడా ఏదైతే ఉందో అది కూడా పెట్టద్దు. ఎందుకంటే అవన్నీ కూడా ఇంక్లూడెడ్, అవన్నీ మెనూలో ఏదైతే ప్రైజింగ్ ఉంటుందో దాంట్లో ఇంక్లూడ్ అయ్యే వస్తుంది. సర్వీస్తో పాటు అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళందరూ కూడా సర్వీస్ ఛార్జ్ అని చెప్పి కూడా వేస్తూ ఉన్నారు. అది కూడా వేయద్దు. మీరు బిల్స్ వచ్చినప్పుడు మీరు చూసుకోండి, సర్వీస్ ఛార్జ్ కానీ ఎల్పిజి ఛార్జ్ ఏదైతే గ్యాస్కి కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారో అట్లా ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. హోటల్ వాళ్ళ పైన కూడా మీరు గట్టిగా సీరియస్ కూడా అయ్యి అసలు ఏంది అని చెప్పి ఆ బిల్ని కూడా అయితే మీరు క్లియర్ చేసేయచ్చు. దాన్ని మైనస్ చేసి ఒరిజినల్ బిల్ ఏదైతే ఉందో అది ఏమని చెప్పండి. మరి ఎందుకంటే ఇక ఇప్పుడు ఎల్పిజి షార్టేజ్ వల్ల ఈ ఇష్యూ అనేది బయటికి వచ్చింది. చాలామంది అట్లా రెస్టారెంట్స్ వాళ్ళందరూ కూడా యాడ్ చేస్తూ ఉన్నారంట ఆ బిల్లు. అసలు ఏం జరుగుతా ఉన్నా అంటే చాలా హోటళ్ళు మెనూలో ఉన్న రేట్ల కంటే అదనంగా వంటకు ఉపయోగించిన గ్యాస్ ఖర్చును కూడా యాడ్ చేస్తూ ఉన్నారంట. ఆ బిల్లు కూడా కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఫిర్యాదులన్నీ రావడం వల్ల ఈ ఇష్యూ అనేది బయటికి వచ్చింది. మీరు తినే బిర్యానీ లేదా టిఫిన్ ధరలో పాటు అది వండడానికి అయిన ఎల్పిజి ఖర్చును కూడా విడిగా బిల్లులో యాడ్ చేస్తున్నారు అన్నమాట. ఇది వినియోగదారులను మోసం చేయడమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమైన వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని సిసిపిఏ తేల్చి చెప్పింది. మరి మీరు దీనికి సంబంధించి అధికారులకు కానివ్వండి, కలెక్టర్కి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మీరు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, అది డిస్క్రిప్షన్లో పెడుతున్నాను నేను మీకు. వాళ్ళకి కూడా కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ రెస్టారెంట్ వాళ్ళు ఒప్పుకోకపోతే, వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళు ఎట్లాగో ఇల్లీగల్గా ఛార్జ్ చేస్తూ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ ఫోన్ చేసి మీరు అధికారులకు చెప్తే రెస్టారెంట్ వాళ్ళకి కూడా భయం అనేది ఉంటుంది. ఇంకోసారి యాడ్ చేయకుండా ఉంటారు. ప్రతిదీ కూడా అన్ని మనపైనే రుద్దుతామంటే ఎంతవరకు కరెక్ట్? అది కూడా అవన్నీ ఇంక్లూడ్ చేసే వాళ్ళు మెనూ ప్రైస్ అనేది పిక్ చేసుకుంటారు కదా, దాన్ని ఫిక్స్ చేయడం ఎట్లా? ఇవన్నీ చూసుకునే ఖర్చులు కానివ్వండి, దాంట్లో వెళ్ళే వాళ్ళ శాలరీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సర్వీస్ అవన్నీ కూడా ఆ ఐటమ్ని వాళ్ళు రేట్ ఎప్పుడైతే ఫిక్స్ చేస్తారో అవన్నీ చూస్తే ఫిక్స్ చేసుకుంటారు. మళ్ళీ ఎక్స్ట్రాగా సర్వీస్ ఛార్జ్ అని చెప్పి ఎల్పిజి ఛార్జ్ అని చెప్పి ఎట్లా వసూలు చేస్తారు మన దగ్గర నుంచి వెళ్ళి? అందుకే ఇది ప్రతి ఒక్కరు దృష్టిలో ఉండాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాము. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే లైక్ కూడా చేయండి. మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంది? సో ఇది ఎవరికైనా ఎక్కడైనా కూడా మీకు ఇట్లాంటి మీ బిల్లు ఎక్స్ట్రా యాడ్ చేసినా కూడా వెంటనే యాక్షన్ తీసుకోండి, వాళ్ళపైన సీరియస్ అవ్వండి, లేదంటే పోయి అధికారులకు చెప్పండి.